వ్యవసాయం మీద చర్చ చేద్దామని జిల్లాలలో రాష్ట్ర స్థాయిలో మీటింగ్ పెడతారు. పంటల మీద చర్చ ఉంటది, యాసంగి పంటల మీద చర్చ ఉంటది. ఇలా మొత్తం తొండి చర్చ. సవాల్ని విసిరేది ప్రభుత్వం, తొడగొట్టేది ప్రభుత్వం. సవాల్ స్వీకరించి వస్తే రాకపోగా మళ్ళీ నిందలేసేది. ఎన్ని రోజులు ఇంకా. ఇవాళ మేము కల్వకుర్తి లిఫ్ట్ కాలువలో కేఎల్ఐ పంపులు ఆన్ చేయండి అని చెప్పినాము. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏమన్నారు, ఈ నెలాఖరు వేస్తామని అన్నాడు. ఇలా ఆన్ చేసారు. ఎందుకు ఆన్ చేసారు? మరి అధికారులు చెప్పిర్రు తప్పు సార్, శ్రీశైలం నిండుతుంది, పైన పోతిరేటిపాడు నుంచి అనుమతి లేకుండా నీళ్ళు తీసుకుపోతున్నారు. మరి ఏమంటలేము, మనం ఆప్తలం చేస్తలేము. జనరల్గా ఎక్కడే కానీ శ్రీశైలం నిండి, నాగార్జున సాగర్ నిండి, దిగువ ప్రాజెక్టులు నిండిన తర్వాత పైన ప్రాజెక్టులు నింపుకుంటారు. కింద నిండనే లేదు. నిండుతుందో లేదో ఎట్లా ఊహిస్తారు? నిండిన తర్వాత కింద నాగార్జున సాగర్ నిండాలి కదా. కేఎల్ఐ పంపులు ఆన్ చేయండి, వరద వచ్చినప్పుడే తీసుకునేవన్నీ. ఎలాంటి రిజర్వాయర్ లేకుండా కేఎల్ఐ కట్టిండ్రు. మరి వర్షాలు వచ్చిన తర్వాత, వరదలు అయిపోయిన తర్వాత ఎట్లా లిఫ్ట్ అయితే అవి? అధికారులను అడిగారు, అవగాహన పెంచుకోరు. మళ్ళీ ఏదైనా మాట్లాడితే మితండవాదం చేస్తారు. జూరాల విషయంలో కూడా వారం 10 రోజుల తర్వాత ఆన్ చేసిర్రు. 10 రోజుల తర్వాత భీమా ఫేజ్ 1, ఫేజ్ 2, లెఫ్ట్ కెనాల్, కోయిల్ సాగర్, నెట్టెంపాడు అవన్నీ నింపుకోవాలి. వర్షం వచ్చినప్పుడే, వరదలు వచ్చినప్పుడే. ముందు వర్షం వచ్చి వరదలు వచ్చినాయి, ఎగువ వర్షాలకు నీళ్ళు వస్తే వాడుకోనకుండా మాట్లాడిన వాళ్ళని నిందించడం ఇది సమంజసమా? చదువుకున్న వాళ్ళంటే ఏండ్రు, చదువుకున్న వాళ్ళంటే ఏండ్రు. ఊర్లలో ఏం పని పాట లేకుండా అరే గాలెమ్మ అడుగుతాడంటారా వీడు, గీమె అక్కడ పోతాడంటారా అని చెప్పి మాట్లాడుకుంటారు ఊర్లలో. చిన్నప్పుడు ఉట్టి చేపట్టల కాడ కూర్చొని ఉట్టేనా సిగరెట్ తాక్కుంటా, బీడి తాక్కుంటా, ఛాయ్ తాక్కుంటా ఉట్టుగా మాట్లాడుకుంటారు. ఇట్లా ముందర కళ్ళ కనిపించింది అనుకో, ఆమె గురించి మాట్లాడము, ఇంకో ఆయన గురించి కనిపించింది అనుకో, ఆయన గురించి మాట్లాడడం. గివే డిస్కషన్లో రాష్ట్ర స్థాయిలో. ఒక పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ప్రజలు పడుతున్న కష్టాలు నిజమా కాదని తెలుసుకోవాలి. ప్రతిపక్షం మాట్లాడేది నిజమా తెలుసుకోవాలి. సోషల్ మీడియా వచ్చేవాళ్ళు టీఆర్ఎస్ కార్యకర్తలా ప్రజల్లా మాట్లాడేది ఎందుకు మాట్లాడుతున్నారు? దాని మీద రివ్యూ చేసుకోవాలా, పశ్చాత్తాపడాలా, సవరించుకునేటట్టు ప్లాన్ చేయాలా. అరే ఏకదాటిగా తిట్టుడు, మాట్లాడు, ఇష్టానుసారం గీ పనిలా ప్రభుత్వం నడిపేది. ప్రభుత్వం నడిచే పెద్దలకు ఇదే పద్ధతులు. వ్యక్తిగత విమర్శలు, వ్యక్తిగత దాడులు, వ్యక్తుల యొక్క క్యారెక్టర్ అసెసిన్ చేయడం ఇదా గవర్నమెంట్ నడుపుతున్నారు. మీరు మర్చిపోయినేమో. మేము మాట్లాడి మీరు మాట్లాడుతున్నారు. మేమేమో ఒక సృజనాత్మకంగా సలహాలు ఇద్దామని చెప్పి మాట్లాడుతున్నాం. తప్పులు ఎత్తి చూపుతున్నాం సరి చేసుకోవడానికి. ఇలా మేము చెప్పినాం. మేము మా జిల్లా నాయకులు మేము అందరం కొట్లాడినాం. హరీష్ రావు గారు ఇరిగేషన్ మంత్రి ఆయన అనుభవంతో ఆయన చెప్పిండు. ఇలా మీరు ఆనైనా లేదా? మరి ఆ బేషేజాలకు పోకుండా కాళేశ్వరం పంపులు కూడా తొందరగా ఆన్ చేయండి దయచేసి. ఈ ఎవడు బంధం గారు ఇక్కడ కేసీఆర్ బంధం గారు మీరు గుర్తుపెట్టుకోండి. పంపులు ఆన్ చేయకుండా అట్లే ఎండబెడితే బదనామేది మీరే, చేనులు ఎండిపోతే బదనామేది మీరే, రైతులు ఆత్మహత్యలు అయితే బదనామేది మీరే. ఇవాళ కేఎల్ఐ పంపులు ఎట్లయితే ఆన్ చేసినరో కాళేశ్వరం పంపులు కూడా ఆన్ చేయండి. పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు పంపులు కూడా ఆన్ చేయండి. కాలువలు తోగకపోయినా కనీసం ప్రాజెక్టులు నిండితే గ్రౌండ్ వాటర్ అనేది పెరుగుతుంది. వాగులు వంపులన్నా పారుతాయి, గ్రౌండ్ వాటర్ పెరిగి బోర్ల కన్నా నీళ్ళు వస్తాయి. ఒక ఫ్యాషన్ మాదిరిగా మాట్లాడితే ఎట్లా? ఇవాళ